2011లో ఎలోన్ మస్క్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కడి యాంకర్ చైనాలో ఉన్న ఒక కంపెనీ టెస్లాని బీట్ చేయడానికి ఒక కార్ని తయారు చేస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది. అది విన్న ఎలోన్ మస్క్ నవ్వడం స్టార్ట్ చేశాడు. ఆయన నవ్వుతూ వారు మా కారుతో అస్సలు పోటీ రాలేరు, వాళ్ళ కారులో అస్సలు క్వాలిటీ ఉండదని చెప్పారు. కట్ చేస్తే ప్రెజెంట్కి ఎలోన్ మస్క్ చులకనగా నవ్వుతూ మాట్లాడుతున్న కార్ కంపెనీ టెస్లాని బీట్ చేసి వరల్డ్లోనే నెంబర్ 1 ఎలక్ట్రిక్ వెహికల్గా నిలిచింది. అదే బీవైడి, బిల్డ్ యువర్ డ్రీమ్స్. 2023 ఎండ్ ఆఫ్ ది ఇయర్కి బీవైడి టెస్లా కంటే ఎక్కువ కార్లను సేల్ చేసి వరల్డ్లోనే నెంబర్ 1గా నిలిచింది. నిజానికి ఈ బీవైడి కంపెనీ మొదట్లో మొబైల్ బ్యాటరీస్ని తయారు చేసేది. అందుకే ఎలోన్ మస్క్ ఈ కంపెనీ ఈవీ టెక్నాలజీలో తమకు పోటీ రాదు అని అనుకున్నాడు. చైనాలో బ్యాటరీస్ తయారు చేసే ఈ బీవైడి కంపెనీ టెస్లా కంటే బెటర్ టెక్నాలజీని యూస్ చేసి కార్స్ని తయారు చేస్తుంది. ఒక టెస్లా కార్కి సుమారు $45,000 పే చేయాలి. అదే ఫీచర్స్ ఉన్న బీవైడి కార్ సగం ధరకే అందిస్తుంది. ఒకవేళ క్వాలిటీ లేదంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు టెస్లా కంటే బీవైడి కార్నే ఎక్కువగా కొంటున్నారు. సో దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? అసలు బీవైడి కంపెనీ టెస్లాని ఎలా ఓడించిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు మోటివ్ టాక్ ఛానల్. 1990s టైంకి మొబైల్ బ్యాటరీస్ని ఎక్కువగా జపాన్ కంపెనీలే తయారు చేసేవి. అయితే ఈ బ్యాటరీస్ని నికెల్ క్యాడియంతో తయారు చేస్తారు. కానీ జపనీస్ కంపెనీలు బ్యాటరీస్ తయారు చేయడానికి నికెల్ క్యాడియం కాకుండా నికెల్ మెటల్ హైడ్రేట్ అండ్ లియాన్ మెటీరియల్స్ని యూస్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే ఇలా చేయడం వల్ల బ్యాటరీస్ యొక్క ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది గమనించిన చైనా వ్యక్తి బ్యాంగ్ చున్ఫు లో కాస్ట్ బ్యాటరీస్ని నికెల్ క్యాడియంతో తయారు చేయాలనుకున్నారు. ఆ ఆలోచనతో బ్యాంగ్ చున్ఫు బీవైడి అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ తక్కువ ధరలో మొబైల్ బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయింది. ఈ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్తో చైనాలో వారు ఒక బ్యాటరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు. ఆ ఇన్స్టిట్యూట్లో కొత్త కొత్త రీసెర్చ్లు చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అలా 2002కి ఈ బీవైడి కంపెనీ వరల్డ్లోనే లార్జెస్ట్ మొబైల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్గా ఎదిగింది. సో వీరికి వచ్చిన హై ప్రాఫిట్స్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అని ఆలోచిస్తున్న టైంలో చైనాలో ఒక ఆటోమొబైల్ కంపెనీ అమ్మకానికి వచ్చింది. అదే స్టాన్ క్వించున్ ఆటోమొబైల్స్. ఈ కంపెనీ బ్యాటరీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ని లాంచ్ చేసింది. ఈ కార్స్ని తయారు చేసే కంపెనీని 2002లో బీవైడి కొనేసింది. అంటే స్టాన్ క్వించున్ ఆటోమొబైల్స్ని బీవైడి కొనేసింది. ఫస్ట్ టైం బీవైడి కంపెనీ మొబైల్ బ్యాటరీ బిజినెస్ నుంచి ఆటోమొబైల్లోకి ఎంటర్ అయ్యింది. అయితే బీవైడి కంపెనీ ఓనర్ బ్యాంగ్ చున్ఫుకి ఫ్యూచర్లో ఈవీ వెహికల్స్కి డిమాండ్ పెరుగుతుందని తెలుసు. అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ వారి దేశాల్లో పొల్యూషన్ తగ్గించడానికి ఈవీ వెహికల్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాయని గమనించారు. ఇదే ఫోకస్తో బీవైడి కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఎన్నో సంవత్సరాలు వర్క్ చేసి ఫైనల్గా 2008లో బీవైడి F3 DM అండ్ 2009లో బీవైడి F9 అనే కార్స్ని లాంచ్ చేశారు. బట్ ఈ కార్స్ మార్కెట్లో ఫెయిల్ అయ్యాయి. ఇవే కాకుండా బీవైడి లాంచ్ చేసిన చాలా కార్లు ఫెయిల్ అయ్యాయి. దాంతో కంపెనీ మార్కెట్లో పడిపోయింది. ఈ కంపెనీ భారీ నష్టాల్లో మునిగిపోయింది. ఇదే టైంకి మార్కెట్లో టెస్లా కంపెనీ కార్స్ని లాంచ్ చేస్తూ మంచిగా సక్సెస్ అయ్యింది. లైక్ మోడల్ S, మోడల్ X, మోడల్ 3 కార్స్కి ఫుల్ డిమాండ్ పెరిగింది. టెస్లా సక్సెస్ అయిన టైంలోనే ఎలోన్ మస్క్ బీవైడి కంపెనీ గురించి చులకనగా మాట్లాడాడు. ఇది గమనించిన బీవైడి కార్ ఫౌండర్ వారి కార్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో అని డీప్గా రీసెర్చ్ చేశారు. ఈ ప్రాసెస్లో వారికి ఒక విషయం బాగా అర్థమైంది. ఎలక్ట్రిక్ కార్స్లో మేజర్ ప్రాబ్లమ్స్ క్వాలిటీ అండ్ కాస్ట్. అంటే ఎలక్ట్రిక్ కార్స్లో క్వాలిటీ గల బ్యాటరీస్ లేకపోతే బ్యాటరీస్ కాలిపోతాయి. అలా అని హై కాస్ట్ ఉంటే సామాన్య ప్రజలు ఎవరూ కొనలేరు. సో బీవైడి కంపెనీ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసే ఒక కార్ని తయారు చేయాలి. దాని క్వాలిటీ బాగుండాలి అండ్ సేమ్ టైం
కాస్ట్ కూడా తక్కువగా ఉండాలి. BYD కంపెనీకి బ్యాటరీస్ తయారు చేయడంలో చాలా అనుభవం ఉంది. ఆ ప్రాసెస్లోనే బ్యాంగ్ చున్ఫు తన టీంతో కలిసి రీసెర్చ్ చేసి ఫైనల్గా వాళ్ళ కంపెనీ రూపురేఖలు మార్చేసే బ్లేడ్ బ్యాటరీస్ని కనిపెట్టారు. ఈ బ్లేడ్ బ్యాటరీస్ ఎక్కువ రేంజ్, సేఫ్ అండ్ పవర్ ఇవన్నీ బ్లేడ్ బ్యాటరీలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బ్లేడ్ బ్యాటరీ నార్మల్ బ్యాటరీ కంటే 50% సైజ్ తక్కువగా ఉండి చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఇప్పుడు కారు యొక్క ధరను తగ్గించాలి. జనరల్గా ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్లో 40% ప్రైస్ కార్ బ్యాటరీకే ఖర్చు అవుతుంది. అందుకే ఈవీ వెహికల్స్ని తయారు చేసే కార్ కంపెనీస్ బ్యాటరీస్ని బయట కంపెనీస్ దగ్గర కొంటాయి. బట్ ఇక్కడ BYD కంపెనీకి తమ ఓన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీయే ఉంది. సో వాళ్ళ కార్ ప్రైస్ని తగ్గించడానికి ఇది చాలా హెల్ప్ అయింది. అలానే క్వాలిటీలో ఏమాత్రం తగ్గకుండా 75% పార్ట్స్ మొత్తం BYD కంపెనీయే మొత్తంగా తయారు చేస్తుంది. సో ఇలా సగం ధరకే BYD కార్స్ మార్కెట్లోకి వచ్చాయి. 2020లో ఒక్కసారిగా తమ మార్కెట్ షేర్ని పెంచుకుంది. వీరు కార్స్తో పాటు బస్సెస్, ట్రక్స్ అండ్ ట్యాక్సీస్ లాంటి వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో 2024 వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్స్లో BYD కంపెనీ ఏకంగా టెస్లాని దాటేసింది. 2023లో టెస్లా కంపెనీ 4,80,000 కార్స్ని అమ్మగా BYD కంపెనీ 5,26,000 కార్లను అమ్మింది. ఒకప్పుడు ఎలోన్ మస్క్ ఏ కంపెనీనైతే ఎగతాళి చేసి నవ్వాడో ఇప్పుడు అదే కంపెనీ టెస్లాకి బలమైన పోటీ ఇచ్చిందని ప్రెస్ ముందు చెప్పారు ఎలోన్ మస్క్.